గత వారం చెప్పిన మాటలు మీకు ఎంతమంది జ్ఞాపకం ఉన్నాయి చెప్పాలి నాకు. యెహోవా ఈరే, యెహోవా ఈరే. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనం. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. చాలండి. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. ఇదే మాట మరొక తర్జుమాలు ఏమని వ్రాయబడిందంటే, దర్శనము లేనిచో జనులు నశించెదరు. దర్శనము లేనిచో జనులు నశించెదరని మరొక తర్జుమాలో వ్రాయబడింది. మరొక తర్జుమాలు ఇంకా ఏమని వ్రాయబడి ఉందంటే, ప్రత్యక్షత లేని ఎడల జనులు నశించెదరు. ప్రత్యక్షత లేకపోతే జనులు నశిస్తారు. కాబట్టి మానవునికి కావలసింది ఏంటంటే ప్రత్యక్షత. ప్రభు అయినటువంటి యేసయ్య చేసిన ప్రార్థన మనం చూచాం. ఆ ప్రార్థన ఎక్కడుందో చెప్పాలి మీరు. ఎక్కడుంది? యేసయ్య చేసిన ప్రార్థన యోహాను సువార్త 17వ అధ్యాయం. ఈ 17వ అధ్యాయములో యేసయ్య ప్రార్థన చేస్తూ ఒక మాట అన్నారు. ఆ మాటను జ్ఞాపకం చేసుకుందాం. 17వ అధ్యాయం 6వ వచనం. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని. దేవునికి స్తోత్రం. ప్రత్యక్షత ఎంత ప్రాముఖ్యమో మీకు జ్ఞాపకం చేశారు. ప్రత్యక్షత లేకపోతే మనుషులేమవుతారు? నశించిపోతారు. కాబట్టి ప్రత్యక్షత మనకు కావాలి. ముందుగా మనం చూచాం, ఆయన నామ ప్రత్యక్షతలో ఒక భాగాన్ని చూచాం. ఆయన నామం యెహోవా ఈరే అనేటువంటి మాట మనం చూసాం. యెహోవా ఈరేగా దేవుడు తనను తాను మనకు ప్రత్యక్షపరుచుకున్నాడు. సమకూర్చు దేవునిగా ప్రత్యక్షపరుచుకున్నాడు. దేనినైతే మనం పోగొట్టుకున్నామో వాటన్నిటినీ కూడా అనేక రెట్లుగా సమకూర్చే దేవునిగా తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. చాలాసార్లు మనం అనుకుంటాం, అంతా అయిపోయిందనుకుంటాం, అంతా పోగొట్టుకున్నాం అనుకుంటాం. కానీ ఆయన సమకూర్చే దేవుడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆయన నామ ప్రత్యక్షతను మరొక నామాన్ని మనం చూద్దాం. ఆ ప్రత్యక్షతలో ఉన్నటువంటి సంగతులు ఏమిటో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన నామమును మరొక నామాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ నామము యెహోవా రాఫా. అందరూ చెప్పండి, యెహోవా రాఫా. యెహోవా రాఫా అంటే అర్థం ఏంటంటే, మిమ్ములను స్వస్థపరచు యెహోవాను నేనే. దేవుడు స్వస్థపరచు దేవునిగా మనకు ప్రత్యక్షపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. స్వస్థపరిచే దేవునిగా తనను తాను తెలియజేసుకున్నాడు. కాబట్టి మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన స్వస్థపరచు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభు అయినటువంటి యేసయ్య ఈ లోకములో ఉంటున్నటువంటి సమయములో తన యొద్దకు వచ్చిన వారందరినీ కూడా ఆయన ఏం చేశాడు? స్వస్థపరిచాడని వాక్యములో వ్రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే స్వస్థత కావాలంటే ముందుగా ఆయన దగ్గరకు రావాలనేటువంటి సంగతి మనము గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 1-2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను నేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త
4వ అధ్యాయానికి రండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23, 24 వచనాలు చదవండి. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని, ఈ మాట గమనించండి, ప్రజలలోని ప్రతి వ్యాధి అంటే చాలా వ్యాధులు ఉన్నాయి అన్నమాట కదా. చాలా వ్యాధులు ఉన్నాయి. కొన్నిటినే స్వస్థపరచగలడు, కొన్నిటిని స్వస్థపరచలేడని చెప్పడానికి వీలు లేదు. డాక్టర్లు అయితే స్పెషలిస్టులు ఉంటారు కదా. ఈ బాధ ఉన్నవాడు వీడి దగ్గరికి వెళ్ళాలి, ఈ బాధ ఉన్నవాడు ఇక్కడికి వెళ్ళాలని చెప్తారు. కానీ ప్రభు అయినటువంటి యేసయ్య ఆయన ఎలాంటి వాడంటే స్వస్థపరచు యెహోవా, ఆయన ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అందంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమందంతటా వ్యాపించెను. ఇప్పుడు మరలా చెప్తున్నాడు, నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, అందరినీ దయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గలవారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అన్ని వ్యాధులు కలిగినటువంటి వారిని, సకల విధములైన రోగముల చేత వేదనల చేత పీడింపబడుతున్నటువంటి వారిని, అంటే శరీర సంబంధమైనటువంటి రోగాలు, మానసిక సంబంధమైనటువంటి రోగాలు, దెయ్యముల చేత పీడింపబడుతున్నటువంటి వారు, అన్ని విధాలైనటువంటి రోగములు కలిగినటువంటి వారు, వీళ్ళందరికీ స్పెషలిస్ట్ అన్నమాట యేసు ప్రభు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అన్ని వ్యాధులను స్వస్థపరచగలిగినటువంటి దేవుడు వీరందరినీ కూడా ప్రభు అయినటువంటి యేసయ్య స్వస్థపరచెను అనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దేవుడు స్వస్థపరచు దేవునిగా తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన నామం యెహోవా రాఫా. యెహోవా రాఫా అంటే అర్థం ఏంటంటే స్వస్థపరచు యెహోవా. ఇదే మాటను మన భాషలో చెప్పుకోవాలంటే మిమ్మును మీ వ్యాధులను నయము చేసే డాక్టర్ని నేనే అని ప్రత్యక్షపరుచుకున్నాడు. అది మీ వ్యాధులను నయము చేసేటువంటి డాక్టర్ని నేనే. అది ఏదైనా కావచ్చు, ఏ వ్యాధి అయినా కావచ్చు. నేను మిమ్మును మీ వ్యాధులను నయము చేసే డాక్టర్ని లేక వైద్యుణ్ణి అని తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. కాబట్టి స్వస్థపరచు దేవునిగా మనము ఆయనను గూర్చిన ప్రత్యక్షత కలిగి ఉండాలండి. దేవునికి స్తోత్ర. ఇది మనం అర్థం చేసుకోవడానికి ఎప్పుడు తనను తాను ఈ విధంగా ప్రత్యక్షపరుచుకున్నాడో కొన్ని మాటలు మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి నిర్గమకాండము గ్రంథానికి రండి. నిర్గమకాండము గ్రంథం 15వ అధ్యాయం. 15వ అధ్యాయం వచ్చారా? 15వ అధ్యాయంలో 22వ వచనం చూడండి. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడచిరి.
అచ్చట వారికి నీళ్లు దొరకలేదు, అంతలో వారు మారాకు చేరిరి. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నాం, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశము నుండి విడుదల పొందారు, బానిసత్వము నుండి విడుదల పొందారు. విడుదల పొందిన తరువాత వారికి ఎర్ర సముద్రం ఎదురయ్యింది. దేవుడు ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేశాడు. ఆరిన నేలను వారు నడిచి వెళ్ళారు. దేవునికి స్తోత్రం. ఆరిన నేలను నడిచి వెళ్ళారు. వారు వెళ్ళిపోయిన తరువాత వీరిని తరుముకుంటూ వస్తున్నటువంటి ఐగుప్తు సైన్యములు, ఫరో రథ సైన్యములన్నీ కూడా సముద్రములో ముంచివేయబడ్డాయి. గొప్ప విజయం, శత్రువు మీద గొప్ప విజయం పొంది ఎర్ర సముద్రమును దాటి బయటకు వచ్చారు. ఎర్ర సముద్రమును దాటి వచ్చిన తరువాత వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. మోషే నాయకునిగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు. మోషే దేవుని మాట చొప్పున వారిని నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. 3 దినములు నడిచారు. 3 దినములు నడిచిన తరువాత ఒక సమస్య ఎదురొచ్చింది. ఆ సమస్య ఏంటంటే నీళ్లు దొరకలేదు. గొప్ప విజయం పొందారు, గొప్ప సంతోషంతో నింపబడ్డారు. కొద్ది రోజులకు మరలా వారి యొక్క జీవితంలో ఒక సమస్య ఏర్పడింది. నీళ్లు దొరకలేదు. వారెక్కడికి చేరారంటే మారాకు చేరారు. మారాకు చేరారు. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. ఇక్కడ ఒక మాట గమనించాలి. మన యొక్క జీవితాల్లో మనము మారా గుండా వెళుతూ ఉంటాం. ఒకసారి విజయం పొందాం, గొప్ప విజయం కలిగింది, ముందుకు సాగుతూ ఉన్నాం. ముందుకు సాగుతూ ఉన్నటువంటి సమయంలో మారా గుండా కూడా వెళ్ళవలసి వస్తుంది. ఇది మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. జీవితం ఎప్పుడూ కూడా పూలపాన్పులాగా ఉండదు. వెళుతూ ఉన్నప్పుడు కొన్నిసార్లు దేవుని యొక్క నడిపింపు చొప్పుననే మనం ఏం చేస్తుంటామంటే, దేవుని యొక్క నడిపింపు చొప్పున మనం మారా గుండా వెళుతూ ఉంటాం. చేదైనటువంటి అనుభవాలు గుండా వెళుతూ ఉంటాం. దేవుడు కొన్నిసార్లు చేదైన అనుభవాల గుండా వెళ్ళేటట్లు నడిపిస్తాడు. ఇది మనం గమనించాలి. ఎప్పుడూ కూడా మధురమైనటువంటి పరిస్థితుల గుండానే నడిపించడు. కొన్నిసార్లు చేదైనటువంటి అనుభవాల గుండా, చేదైనటువంటి పరిస్థితుల గుండా నడిపిస్తూ ఉంటాడు. ఈ విధంగా ఎందుకు నడిపించాడంటే దానికి కారణం చెప్పాడు ఇక్కడ. ఏంటంటే 25వ వచనం చివరి భాగం. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి. ఈ మాట గమనించండి. ఎందుకు ఈ చేదైనటువంటి అనుభవం గుండా నడిపించాడంటే విజయం వెనుక పరీక్ష వస్తుంది. విజయం వెనుక పరీక్ష వస్తుంది. ఈ పరీక్ష ఏంటంటే మరింత గొప్ప విజయాలు పొందడానికి అయినటువంటి పరీక్ష అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకోవాలి. విజయం వెనుక పరీక్ష వస్తుంది. ఎందుకు దేవుడు పరీక్షిస్తున్నాడంటే ఈ చేదైనటువంటి పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు మనము ఏ విధంగా స్పందిస్తాము అనే దానిని గురించి పరీక్షిస్తాడు. చాలాసార్లు చేదైనటువంటి అనుభవాల గుండా వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే మనం స్పందించేటువంటి విధానం వేరువేరుగా ఉంటుంది. కొంతమంది ఏమంటారు, దేవుని మీదే సణుక్కుంటారు కదా, నేనేం తప్పు చేశానని దేవుడు ఇలా చేశాడు అని చెప్పి
దేవుని మీద సణుక్కునేటువంటి వారు ఉంటారు. మరి కొందరు దేవునికి దూరమైపోయేటువంటి వారుగా ఉంటారు. అసలు దేవుడు ఎందుకు ఇలాంటి పరిస్థితి గుండా నన్ను నడిపించాడు అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు నడిపిస్తూ ఉంటాడంటే మన హృదయములో ఏదుందో అది బయటకు రావాలని. ఇది అర్థమవడానికి మీకు ఒక వాక్యం చూపిస్తాను. పరిశుద్ధ గ్రంథం నుండి ద్వితీయోపదేశకాండము గ్రంథానికి రండి. ద్వితీయోపదేశకాండము గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం చదవండి. మరియు నీవు ఆయన ఆజ్ఞను గైకొందువో లేవో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ఏంటంటే దేవుడు ఎందుకు 40 సంవత్సరాలు నడిపించాడు అరణ్యములో. ఇంకా త్వరగా తీసుకువెళ్ళొచ్చు కదా, ఇంకా సమస్య లేకుండా తీసుకుని వెళ్ళొచ్చు కదా. దేవుడు ఎందుకు ఆ విధంగా నడిపించాడు అంటే నీ హృదయములో ఉన్నదంతా కూడా తెలుసుకోవాలి. నీ హృదయంలో ఏముందో తెలుసుకోవాలి. అంటే నీవు ఈ పరిస్థితుల్లో ఎలా స్పందిస్తావు, ఇలాంటి పరిస్థితుల్లో నీ హృదయంలో ఏముంది తెలుసుకోవటానికి ఆయన ఏం చేశాడంటే 40 సంవత్సరాలు నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 40 సంవత్సరాలు నడిపించి రెండవది వారు ఇంకను అణగగొట్టబడాలని, ఇంకను నలుగగొట్టబడాలని దేవుడు ఏం చేస్తాడంటే అలాంటి పరిస్థితుల గుండా నడిపిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను, మన యొక్క జీవితాల్లో మనము మారాగుండా వెళుతూ ఉంటాం. మారాగుండా ఎందుకు వెళుతుంటామంటే అవి మనకు పరీక్షలు. దేవునికి స్తోత్రం. అవి మనకేంటి? పరీక్షలు. పరీక్షలు లేకపోతే పై క్లాస్కి వెళ్ళలేం కదా. పరీక్ష లేకపోతే పై క్లాస్కి వెళ్ళలేం. పరీక్ష లేకపోతే దేవుడు మరింత పని మనకు అప్పగించడు. నా జీవితంలో కూడా దేవుడు నన్ను పరీక్షించినటువంటి సమయం ఉంది. పరిచర్యలో నన్ను పరీక్షించాడు. పరిచర్యలో పరీక్షిస్తున్నటువంటి సమయములో నాకు తెలుసు ఇది నాకు పరీక్ష అనేటువంటి సంగతి నాకు తెలుసు. దేవుడు మరింత పనిని అప్పగించడానికి నన్ను పరీక్షిస్తున్నాడనేటువంటి సంగతి నాకు తెలుసు. ఆ రోజుల్లో నేను ఆ పరీక్ష కొరకు ఎదురు చూచాను. తరువాత దేవుడు విస్తారమైనటువంటి పరిచర్య అప్పగించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ఆశ్చర్యపడకండి. చేదైనటువంటి స్థలముల గుండా వెళ్ళినప్పుడు, చేదైనటువంటి అనుభవాలు గుండా వెళ్ళినప్పుడు ఆశ్చర్యపడకండి. నిన్ను పరీక్షించడానికి దేవుడు ఆ మార్గము గుండా నడిపిస్తున్నాడు అని అర్థం చేసుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు అంతకు మునిపే గొప్ప విజయం పొందారు. ఎర్ర సముద్రము దగ్గర దేవుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు చూచారు. దేవుడు తన బాహుబలమును బట్టి ఏ విధంగా తన ప్రజలను విడిపించాడో చూచారు. దేవుని యొక్క కార్యములను చూసి కూడా వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ఇది పరీక్ష అనుకోలేదు. ఈ పరీక్షలో ఓడిపోయారు. పరీక్షలో ఓడిపోయారు.
ఎలాగూ ఓడిపోయారు అనేటువంటిది మనం చూస్తే 24వ వచనం, ప్రజలు మేమేమి త్రాగుదమని మోషే మీద సణుగు కొనగా. చాలండి, వీరు ఎలాగూ ఓడిపోయారు అని మనం చూస్తే వీరు సణిగారు, మోషే మీద సణిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మోషే నాయకత్వం మీద సణిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వీరు సణిగారు, సణిగిరి అని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవుడు మనలను పరీక్షిస్తూ ఉన్నప్పుడు పరీక్షను గూర్చి సణుగు వారిగా మనం ఉండకూడదు. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను గూర్చి మనం చూస్తే వారి యొక్క జీవితములో అనేక సార్లు సణిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను నేను. 14వ అధ్యాయానికి రండి. నిర్గమాకాండం 14వ అధ్యాయం 11వ వచనం. అంతటా వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మును రప్పించితివా. ఇక్కడ సడిగారు. ఐగుప్తు దాస్యము నుండి విడిపించబడ్డారు. మరి పస్కా గొర్రె పిల్ల రక్తము ద్వారా వీరు విడిపించబడ్డారు. ఐగుప్తీయుల తొలి సంతానం అంతా కూడా హతము చేయబడింది. వీరు ప్రయాణమై వస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఎర్ర సముద్రము అడ్డు వచ్చిందో వారు చేసిన పని ఏంటంటే దేవుని వైపు చూడడం మానివేసి మోషే వైపు చూచి మోషే మీద సడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే 16వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఆ అరణ్యములో ఇశ్రాయేలీయుల సమాజమంతయు మోషే అహరోనుల మీద సణిగెను. మోషే అహరోనుల మీద సణిగెను. ఐగుప్తులో ఉన్నప్పుడు వారు వండుకొనిన ఆహారమును గూర్చి వారు ఆలోచించారు. ఐగుప్తు నుండి బయటకు వచ్చారు గాని వారిలో నుండి ఐగుప్తు ఆశలు పోలేదు. వాళ్ళంటా ఉన్నారు, ఇశ్రాయేలీయులు మేము మాంసము వండుకొను కొండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినునప్పుడు యెహోవా చేతి వలన ఏల చావకపోతిమి. ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మును అక్కడి నుండి తోడుకొని వచ్చితడని వారితో అనగా. ఆహారమును గూర్చి సడిగారు. ఆహారమును గూర్చి సడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సంఖ్యాకాండం గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం చూడండి. మరియు ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనుల పైని సణుగుకొనిరి. చాలండి, ఈ 14వ అధ్యాయంలో మనం చూస్తే మోషే అహరోనుల మీద మరలా సణుక్కున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకను మనం గమనించినట్లయితే 16వ అధ్యాయం 41వ వచనం. మరునాడు ఇశ్రాయేలీయుల సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధముగా సణుగుచు మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి. ఈ చదవబడినటువంటి వాక్యాలన్నిటిలో మనం చూస్తూ ఉన్నాం, వారి యొక్క జీవితాల్లో చేదైనటువంటి అనుభవాల గుండా వచ్చినప్పుడు వారు ఏం చేస్తున్నారంటే మోషే మీద సణుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. మోషే మీద సణుగుతున్నారంటే అర్థం ఏంటంటే దేవుని మీదే సణుగుతూ ఉన్నారు. దేవుడు మాకేం చేశాడండి అంటారు. దేవుడు మాకు ఏం చేశాడు? దేవుడు చేసినటువంటి కార్యములను బట్టి దేవునిని స్తుతించరు.
దేవుడు వారికి అనుగ్రహించినటువంటి వాటిని బట్టి కృతజ్ఞత కలిగి ఉండరు. కృతజ్ఞత కలిగి ఉండకుండా ఏమంటారంటే దేవుడు మాకు ఏం చేశాడని దేవునికి విరోధంగా సడిగేటువంటి వారిగా ఉంటూ ఉంటారు. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయానికి రండి. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. మీరు సణగకుడి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించి. సణుగుడు చాలా ప్రమాదకరమైనటువంటిది అన్నమాట. సణుగుడు చాలా ప్రమాదకరమైనటువంటిది. చాలామంది సణుక్కుంటా గల కారణం ఏంటంటే పోల్చుకుంటూ ఉంటారు. వీరు ఐగుప్తులో ఉన్నటువంటి జీవితాన్ని పోల్చుకున్నారు. ఐగుప్తులో మాంసం వండుకొని కుండల దగ్గర కూర్చుని మేము తృప్తిగా తిన్నాం, ఇప్పుడే ఉంది అని వారు సణుక్కున్నారు. దేవుడు మన్నాను కురిపించాడు. దేవుడు మన్నాను కురిపిస్తే వారు ఏ కష్టపడకుండానే వారు ఆహారం భుజించేటువంటి స్థితి వస్తే మరలా సణుక్కున్నారు. ఈ చవిసారములు లేనటువంటి మన్నా మేమెంతకాలం భుజించాలి? సణుక్కున్నారు. మోషే నాయకత్వం మీద సణుక్కున్నారు. మోషే ఒక్కడేనా, మేము దేవుని చేత ఎన్నుకొనబడలేదా? అహరోను ఒక్కడే యాజకుడా, మేము కాదా అని చెప్పి పోల్చుకొని సణుక్కున్నారు. సణిగి వారు సంహారకుని చేత నశించిరి. కాబట్టి వారి వలె మీరు సణగకుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ యొక్క జీవితంలో చేదైనటువంటి అనుభవాల గుండా వెళుతున్నప్పుడు ఇది నీకు పరీక్ష అని అనుకోవాలి. దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు. ఈ పరీక్షలో నేను దేవుని పట్ల ఎలాంటి హృదయం కలిగి ఉన్నాను అనేటువంటిది మనం ప్రశ్నించుకోవాలి. ప్రభువా, నన్ను ఈ పరిస్థితుల గుండా నడిపిస్తున్నావు, దీని గుండా నడిపించి నన్ను ఒక మంచి స్థితిలోనికి తీసుకుని వస్తావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పరీక్షలో ఓడిపోవద్దు. పరీక్షలో ఓడిపోకుండా మనం ముందుకు సాగవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. సణగకుండా మనం చేయవలసినటువంటిది, మనం దేవుని యొక్క కార్యం కొరకు మనము కనిపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం చూడండి. సణుగు కొనకుండా ఒకనికొకడు ఆతిథ్యము చేయుడి. చాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు చేస్తున్నటువంటి పని ఏంటంటే, దేవుడు వారిని మారాగుండా నడిపిస్తున్నటువంటి సమయంలో వారు సణుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మోషే మీద వారు శనిగారని మనం చదువుతూ ఉన్నాం. మరి ప్రజలు మేమేమి తాగుదుము అని మోషే మీద సడిగినట్లుగా మనం చూస్తున్నాం. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మోషే ఏం చేస్తున్నాడంటే, అతడు యెహోవాకు మొర్ర పెట్టెను. దేవునికి స్తోత్రం. ప్రజలేమో సణుగుతున్నారు, మోషే ఏమో దేవుని సన్నిధిలో మొర్ర పెడుతున్నాడు. సణిగిన వారు ఏమీ చూడలేకపోయారు కదా. సణుక్కున్న వారికి ఏమన్నా కనపడ్డదమ్మా? సణిగిన వారికి ఏమీ కనపడలేదు. సణుగు కొనకుండా మోషే చేసినటువంటి పని ఏంటంటే, దేవునికి మొర్ర పెట్టుకున్నాడు. చేదైనటువంటి అనుభవాల గుండా వెళ్ళినప్పుడు మనం చేయవలసినటువంటి పని ఏంటంటే, దేవునికి మొర్ర పెట్టుకోవాలి. ఇది మనం గమనించాలి.
దేవునికి మొర్ర పెట్టుకోవాలి. మనకున్నటువంటి సమస్య దేవునితో చెప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. ప్రభువా, మమ్ములను ఈ విధంగా నడిపిస్తున్నావు, మేం మారాకొచ్చాం, త్రాగడానికి నీళ్లు లేవు, మాకు సహాయం చెయ్యని చెప్పి దేవునిని వేడుకొనడానికి బదులు వారు సణుక్కుంటూనే ఉండిపోయారు. సణుక్కుంటూ ఉండిపోయినటువంటి వారికి ఏమీ దొరకలేదు, కానీ సణగకుండా దేవునికి మొర్ర పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం గమనించాలి, కష్టం కలిగినప్పుడు మనము దేవుని తట్టు చూడాలి కానీ సమస్య తట్టు చూడకూడదు. కష్టం కలిగినప్పుడు దేవుని తట్టు చూడాలి కానీ మనుషుల తట్టు చూడకూడదు. ఈ రోజుల్లో ప్రజలు కష్టం కలిగినప్పుడు ఏం చేస్తారో తెలుసా? ప్రభుత్వాన్ని నిందిస్తారు, అధికారులు నిందిస్తారు. ఎవరు మమ్మల్ని చూడడానికి రాలేదండి అంటారు. అధికారులు కూడా మీలాంటి మనుషులే, వాళ్ళు ఏం చేయగలరు? ప్రభుత్వాలు కూడా మనుషులే, వాళ్ళు ఏం చేయగలరు? శ్రమలు కలిగినప్పుడు మనం చేయవలసినటువంటి పని ఏంటంటే దేవుని తట్టు చూడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడును లజ్జింపకపోవును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం చేయవలసినటువంటి పని ఏంటంటే దేవుని తట్టు చూడాలి. మోషే చేస్తున్నటువంటి పని దేవుని తట్టు చూస్తా ఉన్నాడు. దేవుని సన్నిధిలోనికి వచ్చాడు, దేవుని సన్నిధిలో మొర్ర పెడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మీలో ఎవరికైనా కష్టం కలిగిందా వాడు దేవునికి ప్రార్థన చేయాలి అని వ్రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథం 142వ కీర్తనలో వ్రాయబడినటువంటి ఒక మాట మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథం 142వ కీర్తన 2వ వచనం. బహు వినయముగా ఆయన సన్నిధిని మొర్ర పెట్టుచున్నాను, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేనేం చేస్తున్నానంటే దేవుని సన్నిధిలో మొర్ర పెట్టుకుంటున్నాను. మారాగుండా వెళుతున్నప్పుడు నేను దేవునికి మొర్ర పెడుతున్నాను. శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు ఆయన సన్నిధిలో మొర్ర పెడుతున్నాను. నా బాధంతా కూడా ఆయనకు చెప్పుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 143వ కీర్తన 8వ వచనం. నీ యందు నేను నమ్మికయుంచి ఉన్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనస్సు నేనెత్తుకొనుచున్నాను, నేను నడగవలసిన మార్గమును నాకు తెలియచేయుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మోషే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఎదురయ్యే మారా వంటి అనుభవాలు మనము దేవునికి వ్యతిరేకంగా సణిగేవారిగా చేయకూడదు, దేవునికి దూరంగా చేయకూడదు. మారాగుండా వెళుతున్నప్పుడు మనం చేయవలసినటువంటి పని ఏంటంటే మోషే చేసినట్టుగా దేవునికి మొర్ర పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మోషే దేవునికి మొర్ర పెట్టుకున్నాడు. మోషే దేవునికి మొర్ర పెట్టుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడో చూడండి. అంతటా యెహోవా మొర్ర పెట్టాడు కాబట్టి దేవుడు జవాబిచ్చాడు. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ సమస్యకు పరిష్కారం చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడ సమస్య ఏంటంటే నీళ్లు చేదుగా ఉన్నాయి, ఇది సమస్య. ఈ సమస్యకు పరిష్కారం ఏంటో చెప్పాడు. ఈ సమస్యకు పరిష్కారం ఏంటంటే
చెట్టు అనేటువంటి మాట చూడండి. ఏంటది? చెట్టు. అది ఏ చెట్టో వ్రాయబడిందా? ఏ చెట్టో వ్రాయబడలేదు కదా. చెట్టు చెట్టు అని వ్రాయబడింది. కానీ దీనిని ఎలాగా అర్థం చేసుకోవాలంటే హెబ్రీ భాషలో చెట్టు అనేటువంటి మాటకు మ్రాను అనేటువంటి అర్థం ఉంది. మ్రాను, మ్రాను లేకపోతే చెక్క. ఒక చెక్కను చూపించాడు, ఒక మ్రానును చూపించాడు, ఈ యొక్క పరిష్కారమును చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ మోషేకు 2 ప్రత్యక్షతలు వచ్చాయి. ఒకటి పరిష్కారము, రెండవది పరిష్కారకర్త. దేవునికి స్తోత్ర. పరిష్కారం ఏమిటంటే చెట్టును చూపించాడు. చెట్టును చూపించినప్పుడు ఆ చెట్టును నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. చెట్టును చూపించాడు. ఆ చెట్టును ఆ చేదైనటువంటి నీళ్లలో వేసిన తరువాత ఆ నీళ్ళు ఏమైపోయాయి? మధురమైపోయాయి. అప్పుడు అక్కడితో ఆగిపోలేదు. దేవుడు ఆ యొక్క సమస్యకు పరిష్కారకర్తను ప్రత్యక్షపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏంటంటే 26వ వచనం, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలనన్నిటినీ అనుసరించిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగ చేసిన రోగములలో ఏదియు మీకు రానియ్యను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. దేవునికి స్తోత్ర. పరిష్కారము, పరిష్కారకర్త ప్రత్యక్షపరచబడ్డారు. దేవునికి స్తోత్ర. ఇక్కడ పరిష్కారకర్త ఎవరు అని మనం చూస్తే, దేవుడు తానేమై ఉన్నాడో మొట్టమొదటిసారిగా మోషేకు తన ప్రత్యక్షతను అనుగ్రహించాడు. నా నామం యెహోవా రాఫా. యెహోవా రాఫా అనగా మిమ్ములను స్వస్థపరచు యెహోవాను నేనే, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చెట్టు పరిష్కారమైతే పరిష్కారకర్త ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. దీని యొక్క సంబంధమును గూర్చి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. దేవునికి స్తోత్ర. చెట్టు మీద ఏమి జరిగింది అది మనం ఆలోచించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథం నుండి ద్వితీయోపదేశకాండం గ్రంథం 21వ అధ్యాయం 21వ అధ్యాయానికి రండి. 21వ అధ్యాయం 22వ వచనం, మరణ శిక్షకు తగిన పాపము ఒకడు చెయ్యగా అతని చంపి మ్రాను మీద వ్రేలాడదీసిన ఎడల అతడి శవము రాత్రి వేళ ఆ మ్రాను మీద నిలువకూడదు. వ్రేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు. చాలండి. ఈ యొక్క చెట్టు సిలువకు సూచనగా ఉందనేటువంటి మాట జ్ఞాపకం చేసుకోండి. సిలువ ఎవరికి తగిన శిక్ష అంటే, ఎవరికైతే మరణశిక్ష విధించాలో అలాంటి వారికి తగిన శిక్ష సిలువ శిక్ష. మరణశిక్షను ఆ రోజుల్లో సిలువ మీద అమలు చేసేవారు. రెండవదిగా, సిలువ మీద ఎవరైనా వ్రేలాడుతూ ఉన్నారంటే దాని అర్థం ఏంటంటే శాపగ్రస్తుల యొక్క మరణం. సిలువ మరణం శాపగ్రస్తుల యొక్క మరణం. మూడవదిగా, సిలువ శిక్ష నరహంతకులకు తగిన శిక్ష.
నాలుగవదిగా దైవ దూషణ చేసిన వారికి తగిన శిక్ష. ఐదవదిగా రాజద్రోహము చేసిన వారికి వేయబడేటువంటి శిక్ష. ఆరవదిగా అన్ని శిక్షల కంటే కూడా హీనమైనటువంటి శిక్ష సిలువ శిక్ష. అది అందుకే ప్రభు అయినటువంటి యేసయ్య దీనత్వమును గూర్చి అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెబుతూ ఒక మాట అంటాడు. ప్రభు అయినటువంటి యేసయ్య మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపాడు అనేటువంటి మాట అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తాడు. మరణం పొందినంతగా విధేయత చూపాడంటే అది పర్వాలేదు. ఆ తర్వాత ఏమన్నాడు? సిలువ మరణము పొందునంతగా అంటే అర్థం ఏంటంటే అన్ని మరణముల కంటే కూడా ఒక హీనమైనటువంటి మరణాన్ని ప్రభు అయినటువంటి యేసయ్య తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలు అపోస్తలుడైనటువంటి పౌలు గారు గలతీ పత్రికలో ఎత్తి వ్రాశాడు. చూడండి, గలతీ పత్రిక 3వ అధ్యాయంలో ఈ మాటలు మనం చూస్తాం. 3వ అధ్యాయం 13వ వచనం 14. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. ప్రియులారు, ఇక్కడ గమనించండి, మనకు ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి మన జీవితాలపై ఉన్నటువంటి శాపమంతా కూడా ప్రభు అయినటువంటి యేసయ్య మ్రాను మీద వ్రేలాడి శాపగ్రాహి అయ్యాడు. ఆయన శాపగ్రస్తుడు కాదు కానీ ఆయన శాపగ్రాహి అయ్యాడు. శాపగ్రస్తులు మనము, ఆయన పరిశుద్ధుడు శాపగ్రాహిగా, అంటే మనపై ఉన్నటువంటి ప్రతి శాపము కూడా ప్రభు అయినటువంటి యేసయ్య మీద మోపబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అయినటువంటి యేసయ్య మీద మోపబడింది. ఆయన మన శాపములన్నిటినీ కూడా భరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. మీరు అనొచ్చు, శాపం ఎందుకు వచ్చిందండి? అవకాశం ఇస్తాయి. దేవుని వాక్యములో మనం చూస్తే అనేకమైనటువంటి శాపములను గూర్చి మనం చదువుతాం. చాలా విషయాలు దీనిని గూర్చి నేను చెప్పొచ్చు, కానీ కొద్ది మాటలే చెప్తాను నేను. అవకాశం ఉంటుంది. కొన్ని సంవత్సరాలు జరిగిపోయిన తర్వాత కూడా శాపము అనుభవించేటువంటి పరిస్థితులు ఉంటాయి. మనం జ్ఞాపకం చేసుకుంటే రాజైనటువంటి దావీదు కాలంలో వరుసగా 3 సంవత్సరాలు భయంకరమైనటువంటి కరువు వచ్చింది. విడవకుండా కరువు వచ్చింది. వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళు అనుకున్నారు వాతావరణ పరిస్థితులు అనుకున్నారు, కానీ ఆ శాపం రావడానికి గల కారణం ఏంటంటే రాజైన సౌలు కాలము కంటే ముందు యెహోషువ కాలములో గిబియోనీయులు అనేటువంటి ప్రజలతో ఇశ్రాయేలీయులకు ఒప్పందం కుదిరింది, నిబంధన కుదిరింది. 300 సంవత్సరాలు గతించిపోయాయి. సౌలు కాలం వచ్చింది. ఈ సౌలు కాలములో ఇతడు చేసినటువంటి పని ఏంటంటే గిబియోనీయులను చంపేశాడు. గిబియోనీయులను ఎప్పుడైతే చంపాడో, దేవుని యొక్క నిబంధన ఎప్పుడైతే అతడు మీరాడో, అప్పుడు అతడు చేసిన పాపమును బట్టి దేవుని ప్రజలందరి మీదికి కూడా మరి శాపం దిగి వచ్చింది.
3 సంవత్సరాలు విడవకుండా కరువు వచ్చింది. ఆ కరువు వచ్చినప్పుడు ఈ శాప విమోచన కొరకు ఏం ప్రాయశ్చిత్తం చేయాలి అనుకున్నప్పుడు సౌలు యొక్క కుమారులు 7 తీసుకుని వచ్చి సౌలు ఉపపత్ని అయినటువంటి రిస్పా ఏం చేసిందంటే వారిని ఉరి తీసి వారిని కొండ మీద ఆ శవములను ఉంచినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చదువుతాం. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే కొన్నిసార్లు మనకు తెలుసో తెలియకో, అది ఏ కాలమైనా కావచ్చు, మన పితరులైనటువంటి వారు దేవునికి వ్యతిరేకంగా చేసిన పాప ఫలితమును బట్టి మన జీవితాల్లో శాపం ఉండొచ్చు. మన పితరులు చేసిన దానిని బట్టి ఉండొచ్చు, మనము చేసిన వాటిని బట్టి ఉండొచ్చు. కాబట్టి ఏ శాపమైనా కూడా ప్రభువైనటువంటి యేసు ఒక్కడే ప్రతి విధమైనటువంటి శాపమును భరించాడు. అది దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంతకంటే గొప్ప శుభవార్త మరొకటి లేదండి. నీవిక ఏమాత్రము కూడా శాపము క్రింద ఉండవలసినటువంటి అవసరత లేదు. దేవునికి స్తోత్రం. యేసయ్య సిలువలో ఎప్పుడైతే వేలాడాడో అప్పుడే ప్రతి శాపమును కూడా భరించాడు. ఈ సత్యాన్ని మనము హృదయపూర్వకంగా స్వీకరించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలాసార్లు సిలువేయబడ్డాడు, సిలువలో ఏమి అనుభవించాడు అనేటువంటిది మనకు కావాలి. దేవునికి స్తోత్రం. ఆయన శాపగ్రాహి అయి సిలువలో వేలాడారు. అంత మాత్రమే కాకుండా ఆయన మన ప్రతి వ్యాధిని కూడా భరించారు. కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 16-17 వచనాలు చూడండి. సాయంకాలమైనప్పుడు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఆయన మాట వలన, చూడండి ఈ మాట గమనించండి, ఆయన ఎలా స్వస్థపరిచాడు? మాట మాట మాట. అందరు చెప్పండి, ఏంటది? మాట మాట. ఏం చేయలేదు, మంత్రాలు తంత్రాలు ఏం చదవలేదుగా, చీపురు గట్లట్టుకొచ్చి కొట్టలేదు కదా దయ్యాలు పెట్టిన వాళ్ళని. కొంతమంది అలా కొడతారమ్మా, అలా చేయకూడదు. చీపురు గట్టు ఇచ్చి కొట్టలేదు. మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెల్లను, మాట వలన దయ్యాలు పోయాయి. మాట వలన ఏమైంది? రోగులు స్వస్థపరచబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మాట చాలా ప్రాముఖ్యమండి. దేవుని యొక్క మాట వలన రోగుల నెల్లను స్వస్థపరచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని, చూడండి ఇక్కడ కొన్ని మాటలు గమనించండి. మన శాపములు మాత్రమే కాదు, మన బలహీనతలు ఆయన వహించుకొన్నాడు అనేటువంటి మాట గమనించండి. దేవుని స్తోత్రం. బలహీనతలు అంటే అర్థం ఏంటంటే వ్యాధులు. బలహీనతలు అంటే అర్థం ఏంటంటే రోగములు. దేవునికి స్తోత్రం. మన రోగములన్నిటినీ కూడా ఆయన వహించుకున్నాడు. ఆయన శరీరం మీద మోపబడ్డాయి. యేసయ్య యెహోవా రాఫా, స్వస్థపరచువాడు. ఎందుకంటే ఆయన మ్రాను మీద వేలాడాడు. ఆయన మ్రాను మీద వేలాడినప్పుడు శాపములన్నీ భరించాడు. ఆయన మ్రాను మీద వేలాడినప్పుడు మన వ్యాధులన్నిటినీ భరించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సత్యాన్ని బలముగా మీరు అర్థం చేసుకోవాలి. నా ప్రతి వ్యాధి కూడా యేసయ్య సిలువలో భరించాడు. ఆయన సిలువలో వేలాడుతున్నప్పుడు నా ప్రతి వ్యాధి కూడా ఆయన మీద మోపబడింది. నా బలహీనతలను వహించాడు. మన రోగములను భరించెనని
ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. దేవుని స్తోత్రం. మన రోగములు, మన బలహీనతలు. ఇంకను మనం చూస్తే ఆయన సిలువలో వేలాడినప్పుడు ఆయన భరించినది మరొకటి మీకు జ్ఞాపకం చేస్తాను. 53వ అధ్యాయం యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. ఈ మాట గమనించండి. మన దోషములను ఆయన భరించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే, దోషము అనగా శిక్షింపబడవలసిన దోషం అన్నమాట. మన శిక్ష, మనం చేసినటువంటి దోషానికి మనము శిక్ష అనుభవించాలి. అది దోషానికి శిక్ష అనుభవించాలి. ఒకవేళ మనము చేసినటువంటి దోషములకు మనమే శిక్ష అనుభవించవలసి వచ్చిందనుకోండి, మనం సరిపోతామా? దేవుని వాక్యములో వ్రాయబడి ఉంది, మనమందరం కూడా కొట్టబడ్డాం, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థత ఎక్కడనూ లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు. ఈ దెబ్బలు ఎవరు కొట్టారు అంటే మన దోష శిక్ష అన్నమాట. అది ఈ దోష శిక్ష ఒకవేళ నేనే అనుభవించవలసి వచ్చిందనుకో, ఎంత శిక్ష చెప్పలేం కదా. నేను చేసినటువంటి దోషాలన్నింటినీ లెక్క పెట్టి ఫలానా దోషానికి ఈ శిక్ష, ఫలానా దోషానికి ఈ శిక్ష అని ఒక లిస్టు రాసామనుకోండి, ఆ శిక్ష అంతా నా మీద వేశారనుకో, నేను బ్రతకగలనా? నేను బ్రతకలేను. అంత శిక్ష నేను అనుభవించలేను. నేను బలహీనుడిని, అంత శిక్ష నేను అనుభవించలేను. నాకు శుభవార్త ఏంటంటే, నా శరీరం మీద పడవలసినటువంటి శిక్ష అంతా కూడా ప్రభు అయినటువంటి యేసయ్య పొందారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభు తన నామమును మనకు ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన నామం ఏంటంటే యెహోవా రాఫా. అంటే అర్థం ఏంటి? మిమ్మును స్వస్థపరచు యెహోవాను నేనే. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. దేవునికి స్తోత్రం. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం, ఆయన స్వస్థపరచు యెహోవాగా తనను తాను మనకు ప్రత్యక్షపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మనకు వైద్యుడు ఆయనే అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఆయన మనకు వైద్యుడు, స్వస్థపరచు వైద్యుడు, మనకు పరమ వైద్యుడు ఆయనే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన యొద్దకు వద్దాం. ఆ రోజున ప్రజలు ఎలాగైతే ప్రభు అయినటువంటి యేసు వద్దకు వచ్చారో, మన బలహీనతలలో ముందుగా మనం ఆయన దగ్గరకు వద్దాం. ప్రభువా, నేను నమ్ముచున్నాను, నీవు నన్ను స్వస్థపరచు యెహోవాను నేను నమ్ముచున్నాను. ఇక్కడ చాలామంది ఒక మాటను సరిగా అర్థం చేసుకోరు. ఈ ప్రత్యక్షతలో యేసయ్య ఏమన్నాడు, దేవుడు ఏమన్నాడంటే, 26వ వచనం చూడండి, నిర్గమాకాండము గ్రంథం
15వ అధ్యాయం 26వ వచనం. మీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలనన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల అనేటువంటి మాట గమనించండి. ఈ మాట ఇశ్రాయేలీలకు చెప్పాడు కానీ మనకు చెప్పలేదు కదా. ఇశ్రాయేలీయులు దగ్గర నుండి దేవుడు ఆశించింది ఏంటంటే, మీరు ఈ నిబంధనను గనక పాటిస్తే నేను ఇలాగు చేస్తాను అని చెప్పాడు. అయితే ఒక శుభవార్త ఏంటంటే, మనము ధర్మశాస్త్ర నిబంధన క్రింద లేము, మనము వాగ్దాన నిబంధన క్రింద ఉన్నాం. కాబట్టి ఇదంతా కూడా ఆయన ఆజ్ఞలకు విధేయత చూపడం కానీ, ఆయన కట్టడలనన్నిటినీ అనుసరించడం కానీ, ఆయన దృష్టికి న్యాయమైనది చేయడం కానీ, ఇవన్నీ కూడా ఒక ఆయన మన పక్షంగా చేశాడు. దేవునికి స్తోత్రం. ఎవరు? అందరూ చెప్పండి, ఎవరు? నెమ్మదిగా చెప్తున్నారు. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు చేశారు. కాబట్టి ఇవన్నీ ప్రక్కన పెట్టేసేయండి. యేసుక్రీస్తు ద్వారా ఈ యొక్క వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలి. దేవునికి స్తోత్రం. ప్రభువు చెప్పాడు, ఐగుప్తీయులకు కలుగ చేసిన రోగములలో ఏదియు నీకు రానియ్యను, నీకు రానివ్వను. ఇది దేవుడు చేసిన గొప్ప వాగ్దానం. ఆయన మనకు స్వస్థపరచు యెహోవాగా తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఈ ప్రత్యక్షతను మనం స్వీకరిద్దాం. ప్రభువు సిలువలో వ్రేలాడారు, నా శాపం భరించారు, నా శిక్షను భరించారు, నా రోగం భరించారు, నా పాపం భరించారు. నేను స్వస్థపరచబడ్డాను. నేనిక వ్యాధి క్రింద ఉండవలసినటువంటి పని లేదు. ప్రభువు నన్ను బాగు చేశారని చెప్పి మనము ఆ సత్యాన్ని మనం అంగీకరిందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మంచిదండి. చాలా శ్రేష్టమైనటువంటి వాక్య సందేశాన్ని మనం విన్నాం. దేవుని యొక్క దేవుడు ప్రత్యక్షపరిచినటువంటి ఆయన యొక్క నామ